నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. సాధారణంగా మనం బొప్పాయి పండుని ఇష్టంగా తింటాం. కానీ పండు కంటే పచ్చి బొప్పాయిలో పోషకాలు మెండుగా ఉంటాయన్న విషయం మీకు తెలుసా? అందుకే ఆరోగ్య స్పృహ ఉన్నవారు దీన్ని కూర చేసుకొని తింటారు. ఒకసారి దీని రుచి చూసారంటే అస్సలు వదలరు. ముందుగా పచ్చి బొప్పాయిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలు మరీ పెద్దవిగా ఉంటే ఉడకడానికి సమయం పడుతుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర వేయించాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మగ్గాక టమాటో ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత సిద్ధం చేసుకున్న బొప్పాయి ముక్కలను కలపాలి. ముక్కలు మరీ మెత్తగా కాకుండా సరైన పక్వానికి వచ్చే వరకు ఉడికించి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి బొప్పాయి కూర రెడీ అయినట్లే. ఇది అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది.